చాలా మంది దగ్గర ఎక్కడ ఏజెన్సీ ఏరియాల నుంచి ఆల్మోస్ట్ పెద్ద పెద్ద సిటీల దాకా అందరి దగ్గర కామన్గా దొరికే నైటీ ఇది. ఇప్పుడు మన వెనకాల ఉన్న ఈ నైటీ అందరి దగ్గర దొరుకుతుంది, అన్ని ఊళ్ళలో దొరుకుతుంది. ఈ నైటీ రూ. 90 నుంచి రూ. 160 దాకా ఉంది. మోడల్ ఎప్పుడు మైండ్లో పెట్టుకోకండి. చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళకి ఇది ఉపయోగపడచ్చేమో అని చెప్తున్నాను. ఇంట్లోనే ఉండి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడానికి చూస్తూ ఉంటారు నైటీల వ్యాపారం. అలాంటి వాళ్ళకి ఉపయోగపడచ్చు ఈ వీడియో. ఫుల్గా చూడండి, అర్థం అవుతుంది. ఈ నైటీలు వచ్చేసి రూ. 90 నుంచి రూ. 160 దాకా ఉంటాయి. ఈ రూ. 160 వ్యవధిలో రకరకాల వేరియేషన్లు మారిపోతుంటాయి. క్లాత్ మారిపోతుంటుంది, పన్నా తగ్గిపోతుంటుంది, పొడుగులు తగ్గిపోతుంటాయి, కొన్ని కొన్ని ఉంటాయి. మనకి రేటు తగ్గిపోయే కొద్దీ వాటిల్లో కొంచెం వేరియేషన్ ఉంటాయి కదా, క్లాత్లో తేడా రావడం ఇలాంటివి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే, కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే, తక్కువ రకాలు ఒక 10 కొనుక్కోండి, లేకపోతే ఒక 5 కొనుక్కోండి. ఎక్కువ రకాలు ఒక రూ. 160 రేంజ్లో ఉండేవి కూడా ఒక 20 నైటీలు కొనుక్కోండి. వేరియేషన్ చూపించండి రెండాటికి. 20-30 రూపాయల తేడాలో మీరు డిఫరెన్స్ చూపిస్తే ఎవరైనా సరే ఎక్కువ రేటుదే కొనుక్కుంటారు, మంచి క్వాలిటీదే కొనుక్కుంటారు. జనాలందరూ ఇది ఎలా అలవాటు పడిపోయారంటే, వాళ్ళు అమ్మడమే 130, 140 అమ్మడం మొదలెట్టడం వల్ల ఎంత ఎందుకండి, మా సుబ్బారావు గారు కొట్టు 140కి దొరికేస్తుంది కదా, మీరు రూ. 160 చెప్తున్నారు అని అడుగుతారు. ఇది జనాలు అలా అలవాటు చేస్తారు, తక్కువలోనే నైటీలు అమ్మేయడం. చిన్న వ్యాపారాలు మొదలెట్టాలనుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి. క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్ల మీకు ఫస్ట్ రూ. 10 ఎక్కువ అని అనిపించినా అది బాగా మన్నుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా మీ దగ్గరికి వచ్చి కొనుక్కుంటారు. అదే రూ. 130, రూ. 120 కానీ అమ్మారనుకో, తక్కువలో వచ్చేస్తుందని ముందు సేల్ అయిపోతుంది, ముందు కొనేసుకుంటారు. తర్వాత 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత రంగు పోవడం, దానికి ఆ క్లాత్కి ఏదో టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు పీక్కిపోయినట్టు అయిపోవడం అయిపోద్ది. దానివల్ల ఏమో రూ. 120 ఇచ్చిందంటే ఎందుకు ఇచ్చిందా అనుకున్నాను, ఇదన్నమాట అసలు సంగతి. అని తక్కువకి ఇచ్చిందని పొగుడుతారు, పాడైపోయిందని తిడతారు, రెండూ ఉంటాయి. అదే ఇప్పుడు తక్కువలోది ఎక్కువలోది వేరియేషన్ చూపించి మీరు ఎక్కువ రేటుది అమ్మారనుకో, స్టార్టింగ్లో తక్కువ బేరలాడుతుంటారు ఎవరైనా, సహజంగా మనమైనా బేరవాడుతుంటాం. బేరం అయినా సరే అది వివరంగా చెప్తే ఖచ్చితంగా మంచిదే కొనుక్కుంటారు ఎవరైనా కొనుక్కునేవారు. అలా వేరియేషన్ చూపించి అమ్మితే, క్వాలిటీది మాత్రమే అమ్మడానికి ట్రై చేస్తూ ఉంటే పదే పదే మీకు లాంగ్ టర్మ్ ఉంటుంది. ఏ బిజినెస్ అయినా సరే మీరు క్వాలిటీ మెయింటైన్ చేస్తేనే అది ఎక్కువ కాలం ముందుకెళ్తుంది. తక్కువలో అమ్మేద్దాం, తక్కువలో డబ్బులు చేసేసుకుందాం అని కానీ అమ్ముకున్నారనుకోండి, స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, ఒక టైం అయిన తర్వాత మొత్తం వ్యాపారం పెట్టి దివాలా తీసేసానని మాటలు వస్తాయి. అలా చాలామందిని చూశాను. తక్కువలో అమ్మడానికి ఎక్కువ శాతం ట్రై చేయకండి. దానివల్ల ఇబ్బందులు స్టార్టింగ్లో బాగానే ఉన్న తర్వాత ఇబ్బందులు వస్తుంటాయి. తక్కువలో వాటికి ఎక్కువలో వాటికి ఇప్పుడు డిఫరెన్స్ ఏంట్రా అంటే, తక్కువలో ఉన్న వాటికి ఎప్పుడు కూడా కలర్ పోవడం, కాటన్ సిల్క్ మిక్సింగ్ అయిపోవడం, మన పన్న తక్కువగా రావడం, అండ్ ఇంకోటి పొడుగులు కూడా తగ్గిపోతుంటాయి. ఇది 5 feet 9 inches ఉన్న వాళ్ళు కూడా సరిపోద్ది, నీటి కాళ్ళ దాకా వచ్చేస్తుంది, పాదాల దాకా. అది తక్కువ రకాలు ఉంటాయి, అవి కొంచెం పాదాలు కొద్దిగా పైకి వచ్చేస్తాయి. ఈ క్లాత్ తగ్గడం వల్ల మీకు రూ. 10 తక్కువకి వస్తుంది. మనం రూ. 10 తక్కువకి వచ్చిందనే చూస్తాం కానీ ఈ క్లాత్ తగ్గిపోయిందని, ఈ క్లాత్లో వేరియేషన్ ఉందన్న సంగతి గమనించాం. చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి ఉపయోగపడుతుందేమో అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వీడియోలు ఇంకా పెడతాను, సపోర్ట్ చేయండి.